దీనిపైన వర్మ గారు కూడా కొన్ని కామెంట్ చేశాడు. ఏమనంటే మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగిన వాళ్ళము, ఎక్కడి నుంచో వలసలకు వచ్చిన వాళ్ళం కాదు అని. అదే కదా నేను కూడా చెప్తున్నది. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడాడు. డెఫినెట్లీ అందుకే కదా వర్మ అక్కడే పుట్టాడు, ఆ ప్రజల కోసం కష్టపడ్డాడు, ఆ ప్రజల కోసం చిన్న నాయకుడి నుంచి కార్యకర్త నుంచి ఎదిగాడు అక్కడే. పవన్ కళ్యాణ్ తనని పక్కకు తోపేసి కూటమి పాలనతో ఈవీఎం స్కాములతో అక్కడికి వెళ్ళి ఇక్కడ 2 చోట్ల నిలబడితే గెలవలేనని చెప్పేసి అక్కడికి వెళ్ళి వర్మ త్యాగం చేసి వర్మ అన్నీ చేస్తే గెలిచాడు. ఆ దయ కూడా లేకుండా మాట్లాడుతున్నాడు ఇప్పుడు. వాళ్ళ జనసేన కార్యకర్తలు వర్మ మీద దాడి చేయడం చాలా ఘోరం. సో ఈ మధ్యకాలంలో వర్మ గారికి ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా వర్మని అసలు పిలవట్లేదు, పట్టించుకోవట్లేదు. గెలిచిన తర్వాత మొత్తానికే దూరం పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దూరం పెట్టడం అంటే పవన్ చెప్తున్నా కదా, వాడు కూడా మళ్ళీ ఎలక్షన్ల టైంలో బుజ్జగించి కాళ్ళు పట్టుకొని చంద్రబాబుకి అది నైజం. కాళ్ళు పట్టుకుంటాడు, బుజ్జగిస్తాడు, ఇంకా పార్టీ వాళ్ళని వీళ్ళని పంపించి తీసుకుంటాడు, వాడుకుంటాడు, వదిలిదొబ్బుతాడు. అంతకు మించి అయితే ఏం చేయడు. అంతే వర్మ జీవితం నాశనం చేస్తున్నాడు అంతే పాపం. ఇప్పుడు కూడా ఎంత గొడవ జరిగినా చంద్రబాబు నాయుడు వర్మ గారు ఫోన్ చేసి వర్మనే తిట్టాడంట. ఇది ఎంతవరకు? చెప్తున్నా ఇప్పుడు కూటమి వచ్చింది, పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నా అనుకో చంద్రబాబు చెప్పినట్లు విన్నాడు, మొరగడు, ఇంకెవరికి ఏది మాట్లాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఏమి చంద్రబాబు ఎలా చెప్తే అలా అంటున్నాడు. వర్మ అలా మాట్లాడలేడు కదా. ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కానీ పార్టీ అధ్యక్షుడిగా బిహేవ్ చేయలే, ప్యాకేజ్ స్టార్గా బిహేవ్ చేస్తున్నాడు.